హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. వారణాసి కాశీలో మీకు మంచి ఫుడ్ ప్లేస్ అనమాట. మనకు హైదరాబాద్ వాళ్ళకు ఇంకా బాగా తెలుగు వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళు అన్నది కానీ తెలుగు వాళ్ళకి మంచి ఫుడ్ ప్లేస్. నీట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మనము మన ఇల్లును మన ఊరిని వదిలిపెట్టిన ఫీలింగ్ ఉండదు. సో ఇది చాలా ఇయర్స్ నుంచి నేను వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తా. బట్ రెనోవేషన్ చేశారు కోవిడ్లో, మొత్తము ఇంకా మంచిగా అనిపిస్తుంది. రీసెంట్గా మన మందిరం కోతుంటే కూడా ఇక్కడ ఒక ఫ్యామిలీ కలిసేసి జాగ్రత్త అక్క, బయట ఫుడ్ పాయిజన్ అయింది, మా వాళ్ళకు రోజుకొకరికి అయింది, మీరు బయట తింటున్నారేమో జాగ్రత్త అని చెప్పింది అమ్మాయి. బట్ నేను చెప్పిన అనమాట, లేదు అక్కడికి వెళ్ళండి, ఇంకా అసలు ఫుడ్ పాయిజన్ అనేది ఉండదు, మంచిగా ఉంది, నీట్గా ఉంటుంది, బొజ్జ మాత్రం డిస్టర్బ్ కాదని చెప్పిన. సో మీరు చూపియండి, అది చాలామందికి తెలుస్తుంది అని చెప్పిన తను, అందుకు చూపిస్తున్నా. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది, మా టెంపుల్ కూడా దగ్గర ఉంటుంది, చుట్టుపక్కల అకామిడేషన్స్ దగ్గర ఉంటుంది. కేరళ కెఫే, ఓకే, కేరళ కెఫే అని చెప్తే ఏ ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, మీ యూ నేమ్ ఇట్, క్యాబ్ వాళ్ళు ఎవరికైనా తెలిసిపోతుంది. సో తీసుకొస్తారు, ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకే, నా ఫేవరెట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ ఉతప్పం. కోకోనట్ టేస్ట్ చేస్తాడు, ఒక రేంజ్లో ఉంటుంది టేస్ట్. అండ్ ఇవాళ లెమన్ రైస్ బాగుంటుంది. అంటే తెల్లన్నము కూరలు అట్లా ఉండవు, కానీ అన్ని టిఫిన్స్ ఉంటాయి. అండ్ సేమ్ టైం రైస్ ఐటమ్ అనేది మామూలు టిఫిన్స్తో పాటు దొరికేది ఏంటంటే మంచి లెమన్ రైస్ ఒకటి, వెజిటబుల్ పులావ్ ఒకటి, అండ్ సాంబార్ రైస్. ఈ 4 కర్డ్ రైస్, ఈ 5 రకాల రైస్లు దొరుకుతాయి ఎనీ టైం. ఒకటి తెప్పించుకుంటే ఫుల్ అయిపోతుంది పూట. అందుకే మేము ఏం చేస్తామంటే ఏం తెప్పించుకున్నా ఒకటి తెప్పించుకొని అందరం షేర్ చేసుకొని వెరైటీస్ ఎక్కువ తింటాం అనమాట. అది సంగతి. మంచి ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది అబ్బా, అది మాత్రం అస్సలు మిస్ చేయము. టీ దొరకదు కదా ఇక్కడ, టీ దొరకదు. విషయం ఏంటంటే ఇక్కడ టీ దొరకదు, అండ్ మంచి కాఫీ మాత్రం దొరుకుతుంది. ఫిల్టర్ కాఫీ, ప్రాపర్ ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది, నీట్గా ఉంటుంది. एक प्लेट इडली है स्पेशल टाइम पर केरला में सामा गांव के सेपरेट రోజు సర్వ్ చేస్తుండ్రు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఇంకా కంటిన్యూగా 2-3 డేస్ వస్తాం కాబట్టి ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు. అయినా థ్యాంక్ యూ సో మచ్ భయ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. యాక్చువల్లీ చాలా ఇయర్స్గా కంటిన్యూగా ఉన్నారు వీళ్ళు స్టాఫ్. సో ఓనర్స్ అంత మంచిగా చూసుకుంటారని అర్థం. ఫైనల్గా మనది రాజుగారు ఒప్పుకోరు, అయితే వీళ్ళు వెళ్ళిపోతారేమో అట్లా. ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు మిస్ చేయకుండా కేరళ కెఫేకి వస్తే కళ్ళు మూసుకొని తిని ఎన్ని రోజులున్నా సరే ఫుడ్ మిస్ కాం, మన ఇంటి ఫుడ్ మిస్ కాం. బాగుంది కదా. అత్తమ్మని గుర్తుపట్టిందా? మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, చిన్నత్తమ్మ. ఓకే, మా ఆయన. ఓకేనా, మీట్ మిస్టర్ కలగూరగంప, మీట్ మిస్ నస కలగూరగంప. ఆకలి అవుతుందంట పాపం, దానికి అట్లుంది. మార్నింగ్ ఫుల్ వ్యానిష్ ఏంది. ఫస్ట్ ఆకలి ఏమంటారు, ఫస్ట్ ఏంది ఏమైతే వచ్చింది నీకు, ఫస్ట్ హంగ్రీ అవుతుంది,
సెకండ్ స్టార్వింగ్ అవుతుంది. వ్యాన్ మిస్టా. మూడవది ఫ్యామిష్డ్ అవుతుంది. ఓకే, అది థర్డ్ స్టేజ్లో ఉంది కాబట్టి అట్లా అన్నమాట. సో ఆమెకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. పూరి ఉండదు బట్ చోలే భటోరా ఉంటుంది, అది సంగతి. ఓకేనా, బాయ్. సో వారణాసిలో కేరళ కెఫే, మన ఫుడ్ మిస్ కాము, మన తెలుగు ఫుడ్ అసలే మిస్ కాము. రైట్, బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు 5 రకాల అన్నాలు దొరుకుతాయి. ఏదైనా కలిపి తినేసేయచ్చు. ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా ఎవరన్నా కేరళ కెఫేకి వస్తే శ్రీదేవి మేము వచ్చినామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ये क्या है? नमक और सिर्फ नमक. हमारे पास ऐसा नहीं करते. टेस्ट क्या फर्क पड़ेगा? पता लगेगा आपको, खाकर देखिए. 2 किलो दे दो. अच्छा, आपका असिस्टेंट बनाओ मुझे. अच्छा, आपका असिस्टेंट बन गया आज भाई. क्लीन मालिक जी, क्लीन हो गया. ఓకే. యాక్చువల్గా ఏంటంటే 1 వీక్గా రోడ్ పక్కన చూస్తూ ఉన్నా. స్పెషల్గా ఏందబ్బా ఏం అంటే సాండ్ అనుకున్నా, ఉస్క అనుకున్నది, బట్ కాదు, ఓన్లీ సాల్ట్. ఇక ఆలేవబ్బా, నేను ఇప్పుడు తీసి వాళ్ళు కొడతారు వేరే వాళ్ళదన్న. మళ్ళీ జర ఏదో స్టైల్గా చేసి అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో బోలో. చాయ్లు అమ్ముదాం బనారస్లో. థ్యాంక్ యూ. రెండవ చాయ్. पैसे वो देना है? हाँ.
भैया ये रेट कितने का है? 20। हाँ हाँ, 2